సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతని ఇంట నున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. కనుక ఆత్మలు పట్టుకొనే అపోస్తులుడైన పౌలు దేని నిమిత్తం పట్టుకున్నాడంట? ఆత్మలను పట్టుకోవాలి, లూదియాను పట్టుకోవాలి, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. ఈ చెరసాల నాయకుడు కోపాన్ని ఆత్మహత్య చేసుకోబోతుంటే, వాడి కోపము తన్ను తాను చంపుకొనబోతుంటే వాణ్ణి రక్షించడానికే జైల్లోకి వచ్చారు. కనుక చెరసాల్లోకి వచ్చారు. ప్రార్థన చేద్దాం. నీవు ఏ బంధకాల్లో ఉన్నావు? నేను పట్టుకునేది యేసు ప్రభువే. కానీ ఏ పుతోను దయ్యం పట్టింది, ఏ చేతబడి శక్తి పట్టింది, ఏ పొలిమారి శక్తి పట్టింది, ఏ మంత్రశక్తులు పట్టుకున్నాయి. వదలగొట్టాలంటే దేవుని సేవకుడు, వదిలిపోవాలంటే దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు. వస్తావా? ఇంకా నువ్వు చేస్తావా? నువ్వు చేస్తే నీకు నీవై ఉగ్రత సమకూర్చుకుంటున్నావు, చస్తావు నువ్వు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ, నేను దేని నిమిత్తం నన్ను పట్టుకున్నావు? నేను ఎవరిని పట్టుకుంటున్నాను? దేవుని వాక్యం ద్వారా, దేవుని పాటల ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా, బోధ ద్వారా, నా పరిచర్య ద్వారా ఎవరిని పట్టుకుంటున్నాను? వారు నాకు దయచేయమని. పట్టుకున్న వాళ్ళంతా నీ మందిరానికి తీసుకురండి. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. పిల్లలు లేని వాళ్ళు ఒకరు ప్రార్థన చేస్తున్నాను, సంతానం కలుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, లేదా జ్యోతికి 2 పిల్లలు. ఇందుకోసమే ఇందు నిమిత్తమైన ఏర్పాటు చేసుకున్నా. ప్రార్థన చేసి ఫలితం పొందుకునేటట్లుగా డాక్టర్కి అసాధ్యమైంది. నా తల్లికి బిడ్డలు పుట్టరు, బల్లలు కుర్చీలు అని డాక్టర్ చెప్తుంటే, డాక్టర్ కంటే పరమ వైద్యుడైన యేసయ్య నాలో ఉండి నీకు పిల్లలు పుడతారు, నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాళ్ళను సమ్మతపరిచి ఉద్యోగము, 2 ఉద్యోగాలు, పిల్లలు, 2 పిల్లలు. ఈ రీతిగా పొలిమేర శక్తి పట్టినోడు వాడికి ప్రార్థన చేస్తే వాడు బాగుపడ్డాడు, చేతబడి శక్తి బాగుపడ్డాడు. ఇలాంటి కృప ఇందు నిమిత్తమని నన్ను ఏర్పాటు చేసుకున్నందుకై కృతజ్ఞత చెల్లించుకుంటూ నేనేమి నీ రుణము తీర్చగలను. ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నచ్చే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం, మీ కష్టం. కానీ నాకు మాత్రం ఏ నష్టం ఉండదు, ఏ కష్టం ఉండదు. మీకే వదిలేస్తున్నాను. జీవ మార్గం ఉంది, రెండవది మరణ మార్గం. రెండిట్లో ఏది కావాలని కోరుకుంటా అది నీకు. చేసుకున్నవాడికి చేసుకున్నదంతా మహాదేవ అంట. దేవుని స్తోత్రం. ఆమెన్.